ఈ సమ్మిట్ చూస్తూ ఉన్నారు కదా, ఈ సమ్మిట్లో స్టూడెంట్ కోసం మెయిన్గా రాబోయే ఒక 2-3 ఇయర్స్లో, నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్. ఏదైతే యువగలం పాదయాత్ర ఐడియా ఉంది కదా, దాంట్లో ఇచ్చిన ఒక 20 lakhs జాబ్స్ ఖచ్చితంగా రిక్రూట్ చేస్తారని చెప్పి లోకేష్ గారు చెప్పడం, ఈ సమ్మిట్లో ఆల్మోస్ట్ ఒక 5 lakhs వరకు కూడా జాబ్స్ వస్తాయని చెప్తున్నారు కదా. సో యాజ్ ఎ స్టూడెంట్గా మీకు ఎలా ఫీల్ అవుతుంది? ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్లో చాలా మంది ఇక్కడ నుంచి బెంగళూరులో జాబ్స్కి వెళ్తున్నారు, ఢిల్లీ, అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ అబ్రాడ్ థింగ్స్. అవి ఇక్కడికి వస్తున్నప్పుడు మన వైజాగ్లోని లాట్ ఆఫ్ పీపుల్ నో నీడ్ టు లీవ్ దే ఫ్యామిలీ అండ్ గో అవుట్. సో ఇక్కడే ఉండి చక్కగా అన్ని కంపెనీస్ ఉన్నప్పుడు, ఈవెన్ ఐటీ కంపెనీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ మనమే జాబ్ చేసుకొని వీ కెన్. ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. దే ఆర్ సేయింగ్ దట్ AI టేక్ ఓవర్ ద జాబ్స్, దిస్ అండ్ దాట్. ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి అండ్ మేబీ వీఆర్ గెటింగ్ ఈవెన్ మోర్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. అంటే ఫ్యూచర్ అంతా కూడా AI మీద డిపెండ్ అవుతా ఉంది. సో యాజ్ ఎ స్టూడెంట్ మీకు ఎలా ఉపయోగపడుతుంది? నేను విన్నంత వరకు ఎవ్రీవన్ ఇస్ సేయింగ్ దట్ AI విల్ రీప్లేస్ జాబ్స్. అది మనకి వస్తుందా రాదా అనేది వాజ్ సెకండరీ. మనకి జాబ్స్ ఉండవనే చెప్తున్నారు. బట్ హియర్ దే ఆర్ గివింగ్ ఆపర్చునిటీస్ ఫర్ us త్రూ AI. అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఐ థింక్ AI ఆల్సో మ్యాన్ ఆపరేటెడ్ బై ద పీపుల్. యా, అదే అంటున్నాను. అదే AI కూడా మనం చేసిన ద్వారా AI వచ్చింది. సో ఐ డోంట్ థింక్ దట్ దే replace our jobs. మనం వాళ్ళతో వర్క్ చేయాలి కాబట్టి we'll also get our jobs, and in Vizag we are getting కాబట్టి I think it's a very best. So overall summit ఎలా ఉంది? Summit is so good. There are lot of things are going on and I like that one. The Amravati వస్తుంది, High Court, this and that. It was so good and I was waiting our Vizag to be like our Andhra Pradesh in the next level. Yeah. What do you feel about Amravati? Amravati maybe I don't feel anything, but I'm thinking that in the future Amravati will be the next stage. So maybe Andhra Pradesh will be also in international thing or whatever. I'm looking forward for that as a Vizag student and I'm studying in AU, right? So I'm looking forward for that. సమ్మిట్ లో యాక్చువల్ చెప్పాలంటే నంబర్ ఆఫ్ కాలేజెస్ వచ్చాయి. దాంతో పాటు నంబర్ ఆఫ్ CEOs కంపెనీస్, ఇంకా టాప్ పీపుల్స్, రిచ్ బిజినెస్ మ్యాన్ పీపుల్స్ అందరూ వచ్చారు. ఇవాళ ఆ పీపుల్స్ ఏంటంటే మనం చూడగలం ఏంటంటే వాళ్ళందరూ చాలా వాళ్ళకి వేరేగా వాళ్ళకి VIP సీట్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు కామన్ పీపుల్ తో పోల్చుకుంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ తో వాళ్ళకి వేరేగా ప్లేస్ చేశారు. అంటే మన దీంట్లో డిఫరెన్స్ చూసుకున్నారంటే మనం స్టూడెంట్స్ అనే వాళ్ళు చూసి చాలా నేర్చుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి. ఇన్స్పైర్ అయ్యి మనం మన ఫర్దర్ జనరేషన్ ని తెలియపరచలేదంటే సమ్మిట్ లో కూడా మనం చాలా నేర్చుకోగలం. ఎలా అంటే బై పీపుల్స్ రికగ్నైజేషన్, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్, ఇంకా పీపుల్స్ ఏంటంటే వే ఆఫ్ ప్రజెంటేషన్. ఇప్పుడు సమ్మిట్కి చాలా మంది నార్మల్గా వచ్చిన వాళ్ళు ఉంటారు, చాలా మంది ఏంటంటే ఇంకా పీపుల్స్ ఏంటంటే చాలా మంది నేర్చుకోవడానికి వస్తారు. మనం సమ్మిట్కి వచ్చి నేర్చుకోవడం ఏంటంటే పీపుల్ ఒక స్టేటస్ ఏంటి, వాళ్ళ లివింగ్, వాళ్ళ పీపుల్స్ అపీరియన్స్, దాన్ని బట్టి మనం కంపెనీస్లో కూడా మనం కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ టాప్ పొజిషన్కి వెళ్ళి అచీవ్ చేసి చూపించాలి. ఇప్పుడు విశాఖలో కంపెనీస్ వస్తూ ఉన్నాయా, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయా? ఎలా ఈ సమ్మిట్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది? యాక్చువల్గా మనం ఇక్కడ చూడాలనుకుంటే మీరు అమరావతి అని ఫ్యూచర్ అమరావతి అని చూపించగలుగుతారు. చాలా మంది ప్లేసెస్ నెంబర్ ఆఫ్ అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏంటో, వాళ్ళు ఫ్యూచర్ డెవలప్ ఎలా ఉంటుంది అని చంద్రబాబు మన CM వాళ్ళందరూ చూపించగలుగుతారు. అది మనం కూడా ఏంటంటే చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అంటే మన వైజాగ్ కూడా వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అవ్వబోతుంది. మన స్టూడెంట్స్కి ఏంటంటే దీన్ని బట్టి ఒక స్పిరిట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఎలా అంటే మనం బై గ్రోత్ కనుక కంపెనీస్ కన్నా మనకు ఒక నాలెడ్జ్ని ఏంటంటే మన ప్రజల్ని పంచాలి, నాలెడ్జ్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళ వే ఆఫ్ని గెయిన్ చేసుకొని ముందుకెళ్ళి మన నాలెడ్జ్ని ఏర్పాటు చేయాలి. మన సమ్మిట్లో ఇలాంటివి మంచివి చూడగలం. అంటే ఇప్పుడు వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్ కానీ, TCS కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ IT కంపెనీస్ వస్తూ ఉన్నాయి కదా. సో మీ ఒక IT స్టూడెంట్గా మీకేమనిపిస్తూ ఉంది అంటే, సో ఇప్పటి వరకు ఐటీ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ 4 years అయితే బెంగళూరు, అయితే చెన్నై, హైదరాబాద్ వెళ్ళేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు హోమ్ టౌన్లో మనం జాబ్ చేసుకోవచ్చు. హోమ్ టౌన్లో మనకి ఒక స్కోప్ని కల్పిస్తూ ఉంది కదా గవర్నమెంట్. సో దాని గురించి యాక్చువల్ చెప్పాలంటే మన ఇప్పుడు చాలా మంది పీపుల్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారు రీలొకేట్ అవుతారు చెన్నైకి, హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ అంటే మెయిన్ శాలరీ పరంగా, గ్రోత్ పరంగా చాలా తక్కువ. దీన్ని బట్టి ఏంటంటే మనం ఇక్కడ అమరావతి డెవలప్ అయింది కదా, ఇక్కడ కూడా మనం కమింగ్ టు కంపెనీస్ కోగ్నిజెంట్, TCS అనే పెద్ద కంపెనీస్ కూడా వైజాగ్ లో ఏర్పాటైన వాళ్ళు ఏంటంటే మనం కూడా ఇక గ్రోత్ అనేది చూడొచ్చు. ఇక్కడ కూడా పీపుల్ అనేది అక్కడ వాళ్ళ కెరియర్ ని, ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకుని ఇక్కడ కూడా మనం ఏంటంటే మన హోమ్ టౌన్ లో కూడా ఇంత మంచి కంపెనీస్ కి గ్రోత్ ఉందని కమింగ్ జనరేషన్ కి చూపించవచ్చు. చెప్పాలంటే హైదరాబాద్ లో IT హబ్ ఉంది.
అందరికి తెలిసిందే. ఇది కూడా నమ్ ఆఫ్ ద ఐటీ సర్జన్ ఇక్కడ రుషికొండలో ఉంది మనకి. దీంట్లో ఏంటంటే మనం చెప్పగలం ఏంటంటే నంబర్ ఆఫ్ ఏంటంటే మనం ఇది అప్కమింగ్ జనరేషన్ లో కూడా ఇది వన్ ఆఫ్ ద టాప్ సిటీ అనే అవబోతుందని అమరావతి. లైక్ అలా అవ్వడానికి అంటే లైక్ హైదరాబాద్ తో కాంపిటీషన్ గా రావడానికి, బెంగళూరుతో కాంపిటీషన్ గా రావడానికి ఇప్పుడు అలా కాంపిటీషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఐటీ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్ అవ్వాల్సిందే. మరి ఆ విధంగా పని చేస్తున్నాడు నారా లోకేష్ అంటే ఐటీని విశాఖకి తీసుకురావటంలో, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటంలో, వాళ్ళ కాంపిటీషన్ ఇవ్వటంలో నారా లోకేష్ సరిగ్గా పని చేస్తున్నాడు అండి. చాలా పని చేస్తుంది. ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు ఫాస్ట్ మనం 1-2 years బ్యాక్ చూసుకుంటే ఒకప్పుడు ఇక్కడ కంపెనీస్ అనేవి లేనప్పుడు ఏంటంటే చాలా పీపుల్స్ మైగ్రేట్ అయ్యారు బెంగళూరుకి, చెన్నైకి. ప్రజెంట్ అవి డెవలప్ చేసిన వల్ల ఈ కంపెనీస్ అనేవి ఇప్పుడు ఏర్పాటు చేశాయి. కమిటీ చేసి TCS కూడా వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, కోగ్నిజెంట్ కూడా వస్తారు. అంటే అన్ని కంపెనీస్ కూడా అట్లా డెవలప్ చేస్తున్నారు. అంటే మనం ఇక్కడ కూడా వైజాగ్ని కూడా ఐటీ హబ్ కింద తయారు చేయాలని వాళ్ళు ఒక స్టూడెంట్స్ని ఒక ఫ్యూచర్ని చూపిస్తున్నారు. ఇక్కడ కూడా డెవలప్ అవుతుందని మనం చెప్పగలం 100%. థ్యాంక్ యూ. మొత్తం ప్లేస్ అంతా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదా? రాలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. అంటే మా కాలేజ్లో అనౌన్స్ చేయడం బట్టి వచ్చాం కాన్ఫరెన్స్ అని చెప్పి. ఇట్స్ గుడ్ సార్, యాక్చువల్లీ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ దేర్. అంటే చాలా కంపెనీస్ తీసుకొస్తాం, చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాం అని చెప్పి టార్గెట్ పెట్టుకుని అయితే ఈ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది గవర్నమెంట్ ఈ సమ్మిట్ ని. సో చాలా కంపెనీస్ కూడా తీసుకొస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? ఎస్ సార్, ఇట్స్ రియలీ గుడ్ థింగ్. యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. ఈ కంపెనీస్ తీసుకొని రావడం వల్ల స్టూడెంట్స్కి అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కంపెనీస్ రావడం వల్ల స్టూడెంట్ కి ఎంప్లాయబిలిటీ ఉంటుంది కాబట్టి. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఐ థింక్. సో బీటెక్ కదా, అంటే మీ సీనియర్స్ కావచ్చు ఎవరైనా ఇంత ముందు జాబ్ ఆపర్చునిటీస్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇన్ ఫ్యూచర్లో ఎవరు కూడా పక్క రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్ళకూడదు, తన సొంత రాష్ట్రంలోనే ఏపీలోనే ఉద్యోగాలు చేసుకోవాలని అయితే లోకేష్ గారు ఇంకా పెట్టుకొని అయితే చాలా కంపెనీస్ తీసుకొస్తున్నారు మీకోసం. ఎలా అనిపిస్తుంది అసలు? తెలుసా విశాఖలో కొన్ని కంపెనీస్ వచ్చాయి ఆల్రెడీ? ఎస్ సార్ తెలుసు. దానివల్ల స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అవుతుంది, ఎంప్లాయబిలిటీ అనేది కలుగుతుంది. సో అందరూ ఇక్కడే వేరే స్టేట్కి వెళ్ళకుండా ఈ కంట్రీలోనే అంటే మన స్టేట్లోనే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు. పేరెంట్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ ఇక్కడే ఉంచి ఇక్కడే చూసుకోవచ్చు. దానివల్ల స్టూడెంట్కి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. TCS తీసుకొచ్చారు అండ్ కాగ్నిజెంట్ వచ్చింది, అలాంటి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అమరావతి క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. ఎలా అనిపిస్తుంది? 1.5 yearలో ఇవన్నీ చేస్తున్నారు కదా గవర్నమెంట్. ఎట్లా పనిచేస్తుంది అసలు గవర్నమెంట్ అయితే చాలా బాగా పనిచేస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే TCS, విప్రో ఇవన్నీ అదర్ స్టేట్లో ఉండేవి. చాలా దూరం వెళ్ళి ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరూ వదిలి వెళ్ళాల్సి వచ్చేది. బట్ సార్ రావడం వల్ల ఇవన్నీ ఇన్నోవేట్ చేయడం వల్ల వేరే ఊరు వెళ్లకుండా ఇక్కడే మన వైజాగ్లోనే అన్ని పెట్టడం ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఐ థింక్. సో ఏం చెప్తారు మరి, మీకోసం ఇంతలా చేస్తున్నారు కదా నారా లోకేష్ గారు? అంటే నెక్స్ట్ టైం కూడా సారే గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. యాజ్ ఎ స్టూడెంట్ అండ్ ద మెయిన్ థింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్గా నీకు ఎలా యూజ్ అవుతుంది, లేదంటే ఫర్దర్గా దీనిపైన నీకు ఎలా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా చెప్పాలంటే మేము ఫైనల్ ఇయర్ మాకు ప్లేస్మెంట్స్ అనేవి వస్తున్నాయి, రావట్లేదు. కాకపోతే చాలా రేర్ అనమాట. ఒక 100 members తీసుకుంటే అందులో ఒకళ్ళకో లేకపోతే ఇద్దరికి వస్తుంది. కానీ మాకు ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జాబ్ కోసం. ఫైనల్ ఇయర్ ఆఫ్ క్యాంపస్ అంటే మళ్ళీ ఆల్ ఆఫ్ ద క్యాంపస్ అన్ని కాలేజెస్తోని పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్లేస్మెంట్స్కి అయితే వెళ్తున్నాం, కానీ వచ్చే ప్లేస్మెంట్స్ అవన్నీ దూరంగా ఉండడం వల్ల చాలా మంది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో వైజాగ్లో ఉంటే మాకు కొంచెం ఈజీగా ఉంటుంది, పేరెంట్స్తో ఉండడానికి ఉంటుంది. అండ్ వైజాగ్ కూడా ఇట్స్ బెస్ట్ ప్లేస్. అట్ ప్రెసెంట్ మనం చూస్తాం ఈ కాగ్నిజెంట్ లాంటివి కానీ, లేదంటే గూగుల్ డేటా సెంటర్ ద్వారా వస్తున్నటువంటి కొన్ని రెలవెంట్ ఐటీ కంపెనీస్ కూడా చూస్తూ ఉన్నాం కదా. సో మీకు ఇక్కడ అంటే ఇప్పటికిప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చినటువంటి 1.5 yearలోనే అంతా ఇక్కడే తీసుకురావాలి, అన్ని కంపెనీస్ని ప్లేస్మెంట్స్ ఇచ్చాలంటే కొంచెం టఫ్ అని చెప్పొచ్చు. సో ఫర్దర్గా రాబోయేటువంటి మీ జూనియర్స్కి లేదంటే మీ సూపర్ జూనియర్స్కి ఇక్కడ బాగా యూజ్ అవుతూ ఉంది కదా. సో దాని గురించి చెప్పాలంటే మా సీనియర్స్ కానీ మాకు కానీ అంటే ఇప్పుడు వరకు వైజాగ్ అంటే వైజాగ్లో ప్లేస్మెంట్స్ కంపెనీస్ లేవు. సో వైజాగ్లో ఉండడం కష్టం, ఏపీలో కూడా ఉండడం కష్టం. సో అయితే చెన్నై లేకపోతే బెంగళూరు వేరే అవుట్ ఆఫ్ సిటీస్కి వెళ్ళేవారు. సో అది ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఒకవేళ మా జూనియర్స్ కానీ సబ్ జూనియర్స్ కానీ వాళ్ళకి వస్తే డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ టైప్ ఉంటుంది. ఓకే, మనం చదివిన దగ్గరే మనం జాబ్ చేసుకోవచ్చు, మన హోమ్ టౌన్లోనే జాబ్ చేసుకోవచ్చు అన్న ఒక చిన్న స్కోప్ అనేది ఉంటుంది. ఆ స్కోప్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా అనిపించింది దీనివల్ల మాత్రం. ఓవరాల్ అంటే సమ్మిట్ ఎలా జరుగుతుంది? సమ్మిట్ పైన మీ అభిప్రాయం? చాలా వరకు ఎన్నో కంపెనీస్ని చూసాము. ఇప్పుడు మేము చూసినవన్నీ మ్యాక్సిమం స్టార్టప్స్ అండ్ ఎన్నో కంపెనీస్, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీస్ ఇవన్నీ. సో వాళ్ళు ఉన్నారు అంటే మాకు ఇలా వైజాగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకే వీళ్ళు వస్తున్నారు అని చిన్న హోప్ అంటే ఓకే వీళ్ళు వస్తున్నారు, మనం పార్టిసిపేట్ చేయొచ్చు, ఇందులో మనకు ప్లేస్మెంట్ రావచ్చు, మనం అందులో జాబ్ చేయొచ్చు, ఈ చిన్న ఐడియా ఉంటుంది. అండ్ అది ఎలా ఉంటుంది, ఇప్పుడు వైజాగ్ ఎలా రెడీ అవుతుంది అనేది. సో
ఈ సమ్మిట్లో మాకు ఇది ఒకటే కాదు, ఓన్లీ టెక్నాలజీ కాదు, ఈ టెక్నాలజీ బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ 10 yearsలో, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎలా ఉంటుంది అనే చిన్న ఐడియా ఇచ్చారు. సో చూస్తే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇండియా ఆల్రెడీ డెవలపింగ్ కంట్రీ, బట్ ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న ఐడియా అనమాట. సో ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ఇండియాలో. సో ఇది మాకు కొంచెం గర్వంగా కూడా ఉంది. చాలామంది ఐటీ ఎంప్లాయీస్లో ఉండేది ఏంటి అంటే వాళ్ళ ఒక వర్షన్ ఆఫ్ వ్యూ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనం ఐటీ బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ఐదర్ బెంగళూరు వెళ్ళాలి, లేదంటే చెన్నై వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి అనేది మీకు కానీ మీ సీనియర్స్ కానీ ఆల్మోస్ట్ మీ జూనియర్స్ కూడా వచ్చేటువంటి థాట్ అది. బట్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 2 yearsలో ఇక్కడ తీసుకొస్తున్నటువంటి కంపెనీస్ మెయిన్ థింగ్ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల దానికి రెలవెంట్గా ఉన్నటువంటి సో మెనీ కంపెనీస్ ఇప్పటికే దాదాపు ఒక 12 కంపెనీస్ వరకు కూడా ఎంప్లాయీలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక హోప్ని ఇస్తూ ఉంది గవర్నమెంట్, మనం ఇక్కడే జాబ్ చేసుకోవచ్చు, మనకి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయని ఒక హోప్ని క్రియేట్ చేయగలుగుతున్నారు బీటెక్ స్టూడెంట్స్లో. ఎస్, 100%. మేము ఇంకా అంటే ఆల్రెడీ ఐటీ హబ్ అనేది వచ్చేసింది వైజాగ్కి, సో రుషికొండ. సో ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఓకే గూగుల్ కూడా వస్తుంది. అంటే మేము సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని ఉంటుంది ప్లేస్మెంట్స్ టైంలో. సో ఇటు సర్వీస్ బేస్డ్ కంపెనీ కాదు, ప్రొడక్ట్ బేస్డ్ కూడా మేము వెళ్ళొచ్చు, మాకు ఛాన్స్ ఉంది అని ఉన్న ఐడియా ఉంటుంది. సో దానికోసం మేము హైయర్ ప్రిపరేషన్స్ చేసుకుంటాం. సో దీనివల్ల చాలా హెల్ప్ అయింది. సో ఓకే, యాజ్ ఏ ఐటీ స్టూడెంట్గా ఐటీ డెవలప్మెంట్లో లేదంటే ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం నారా లోకేష్ ఎలా పనిచేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారు? చెప్పాలంటే ఇప్పుడు వరకు ఐటీ హబ్లో ఇలా మాకు వైజాగ్ ఇలా ఉంటుంది, కంపెనీస్ ఇన్ని వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం జాబ్స్ అంటే ఓకే అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్ళిపోవాలి గ్యారంటీగా అన్న ఒక ఐడియా ఉంటుంది. సో నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు ఓకే ఏదో ఒకటి చేస్తారు, మాకు ఉండొచ్చు, మాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, మాకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, మాకు ఫ్యూచర్ బాగుంటుందని ఒక చిన్న హోప్ అయితే వచ్చింది. ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో మేము అప్పటి నుంచి గమనిస్తున్నాం మా ప్లేస్మెంట్స్ వర్కేనా ఇప్పుడు వదిలేస్తే చిన్న డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది మాకు. సో ఓకే జాబ్స్, సో ఓకే హ్యాపీ. వాట్ అబౌట్ అమరావతి? అమరావతి ఈజ్ అ వ్యాస్ట్ సిటీ. సో దీనికి చెప్పాలంటే అమరావతికి మాకు క్యాపిటల్ ఇవ్వడం హ్యాపీ, ఎందుకంటే అక్కడ ఉన్న కల్చర్ కానీ ఏదైనా అమరావతి నుంచే స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి. సో అమరావతి క్యాపిటల్ సిటీ అని అండ్ వైజాగ్ ఈజ్ అన్ ఐటీ హబ్ అని ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క హోప్ అనేది అంటే ఒక్కొక్క నేమ్ అనేది ఇచ్చారు. ఇందులో ఎలా ఉంటుంది అలా ఉంటుంది, రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇలా డివైడ్ చేయడం వల్ల ఎవరైనా అవుట్ ఆఫ్ ది స్టేట్స్ ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏం జరుగుతుంది ఈజీగా ఉంటుంది వాళ్ళకి చూడడానికి, అండ్ వాళ్ళు ఇంకా మన మీద ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది.